శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అస్మశ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీహరి. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మనం ఒక చిన్న కథ తెలుసుకుందాం. చిన్న కథ దేని గురించి? భక్తి గురించి. అయితే ఈవేళ మనం చెప్పుకునే కథ కాస్త మహారాష్ట్ర వరకు వెళ్ళింది. అంటే మహారాష్ట్రలో ఏకనాథ్ అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన భక్తులలో అగ్రంగా, అంటే చాలా గొప్పగా ఉన్న వ్యక్తిట ఆయన. అయితే ఆయన ఎంత భక్తుడు అంటే ఆయనకి కోపం అనేది రాదు, అసలు తెలియదు. అంటే సహజంగా మనకి చాలా చిన్న చిన్న విషయాల్లోనే కోపం వస్తుంది. అడగంగానే సమాధానం చెప్పకపోతేనో, లేకపోతే అడిగింది ఇవ్వకపోతేనో, ఇలా ఏదన్నా కానీ చాలా చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. కానీ ఆయనకి అసలు ఎటువంటి సంఘటన జరిగినా సరే ఆయన విషయంలో కోపం అనేది రాదుట. అంత గొప్ప వ్యక్తి ఆయన, అంత పరమ భక్తుడు కూడాను భగవంతుడి పట్ల. అయితే ఈయన ఇట్లా భగవంతుని ఆరాధన చేసుకుంటూ కోపం అది లేకుండా సమాజంతో మమేకమై చాలా దయాలుగా ఉంటూ ఉన్నాడు. ఇట్లా ఉన్న మనుషులు ఉంటే అసలు ఈయనకి ఎలాగైనా సరే కోపం తెప్పించాలి అనే వ్యక్తులు కూడా ఉంటారుగా, అది సహజం కదా. అట్లాగే ఆ గ్రామంలో ఆయన ఉండే ఊళ్ళో ఈయనకి కోపం తెప్పించాలని కొంతమంది చాలా గోప్యంగా ప్రణాళిక ఒకటి రచించారు. ఏమని? ఎవరైతే ఆయనకి కోపం తెప్పిస్తారో వాళ్ళకి ఒక 200 రూపాయలు బహుమతి. ఇలా ఒక ప్రకటన చాలా గోప్యంగా ప్రచారం చేశారు ఆ ఊళ్ళో. అయితే సహజంగా మిగతా జనాలు భక్తుడైన ఏకనాథ్ గారికి కోపం తెప్పిస్తే మనకి ఏదైనా పాపం చుట్టుకుంటుందేమో, లేకపోతే అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టడం దేనికనో అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఊరుకున్నారు. అయితే వీళ్ళు ఇట్లా ఊరుకున్నా కూడా ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు. ఒక చిన్న పిల్లవాడు ఆ 200 రూపాయల కోసం నేను ఆ పని చేస్తా ఖచ్చితంగా, ఏకనాథుడు అనే భక్తుడికి నేను కోపం తెప్పిస్తా అని ఒక సవాలు విసురుతాడు. ఎవరితోటి? ఎవరైతే గోప్యంగా ప్రణాళిక చేశారో, అంటే ఈ 200 రూపాయలు బహుమతి ఇస్తామని ఎవరైతే ప్రకటించారో వాళ్ళతోటి సవాల్ చేస్తాడు. నేను తెప్పిస్తానికి కోపం అని చెప్పి చెప్తాడు. వీళ్ళు ఏంటి, ఎవరైతే ఏంటి, ఎంత వయసు పిల్లాడైతే ఏంటి, మనకు కావాల్సింది ఏంటి? ఏకనాథుడికి కోపం తెప్పించడమే కావాలి. సరే వీళ్ళు ఒప్పుకుంటారు. ఈ పిల్లవాడే వెళ్తాడు. సహజంగా మనం ఎవరింటికన్నా వెళ్తే పాదాలను కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం. అది కూడా ఎట్లాగా? ఆ ఇంటి యజమాని అనుమతితో. ఎవరైనా ఉన్నారండి ఇంట్లో అంటే వస్తున్నామనో, లేకపోతే ఎవరండి అనో, ఎవరో ఆ గృహస్థాశ్రమంలో ఉన్న యజమానురాలు మళ్ళీ తిరిగి జవాబు చెబితేనో, లేకపోతే అడిగితేనో, సమాధానం చెబితేనో అప్పుడు మనం వెళ్తాం. కానీ ఈ పిల్లవాడు అలా చేయలే. కాళ్ళు చేతులు కడుక్కోలేదు సరిగదా, నేరుగా ఎవ్వరికి చెప్పకుండా ఏకనాథుడు పూజా మందిరంలో పూజ చేసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో, ఈ పిల్లవాడు వెళ్ళే సమయంలో నేరుగా పూజా మందిరానికి వెళ్ళాడు. వెళ్ళటమే కాకుండా ఆయన ఎట్లా ఉన్నాడు, ఏకనాథుడు ఏ స్థితిలో ఉన్నాడు? మమేకమైపోయాడు ఆ పూజలో, లీనమైపోయాట. ఆ పూజ చేస్తూ భగవత్ ఆరాధన చేస్తూ నామం జపిస్తున్నాడు. స్తోత్రమే, అదే మామూలుగా మనం పారాయణ చేస్తుంటాం కదా, సహస్రనామం ఏదో ఒకటి, అష్టోత్తరం చదువుతూనో, లేకపోతే భగవంతుడి గురించిన ఆరాధన ఏదో మనం చేస్తూ ఉంటాం. ఆ ప్రక్రియలో ఈయన లీనమైపోయి ఉన్నాడు ఏకనాథుడు. ఈ పిల్లవాడు సరాసరి నేరుగా వెళ్ళి ఆయన ఒళ్ళో కూర్చున్నాడు. కూర్చోగానే సహజంగా మనం ఎవరన్నా అట్లా నిమగ్నమై ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరన్నా మనల్ని కదిలిస్తే మనకు వచ్చే కోపం ఎలా ఉంటుంది? అసలు ముందు మనం చేసే మంచి పని పక్కన పెడితే వాళ్ళని చెడామడా తిట్టు వదిలిపెట్టేస్తాం కదా. కానీ ఆ ఏకనాథుడు అలా చేయలే. చాలా ప్రసన్న వదనంతో, అనునయంగా, చాలా ప్రేమగా, కారుణ్యంగా పిల్లవాడిని చూసి, ఎంత మంచి పని చేసావు నాయనా నువ్వు,
నేను చాలామందిని కలిశాను, చాలామందితో నాకు పరిచయం ఉంది, కానీ ఇంత ప్రేమగా నన్ను ఎవ్వరు వాత్సల్యంగా నా దగ్గరికి రాలేదు నాయన. నువ్వు ఎవరవో, నేనంటే ఎంత ఇష్టమో నీకు అన్నట్ట. చూడండి, పిల్లవాడు ఒళ్ళో కూర్చుంటే ఆయనకి కోపం రాకపోగా, అంటే ఈయనంటే ఆ పిల్లవాడికి చాలా ప్రేమట. ఆ సమాధానం కూడా ఎట్లా చెప్పాడు, మొహం చిట్లు ఇచ్చటం, నొసలు ముడి వేయటం, ఏదో చికాకుగా చెప్పలా, చాలా ప్రసన్న వదనంతో, ఎట్లాగంటే చాలా ప్రేమగా లాలనగా చెప్పేటప్పటికి ఆ పిల్లాడు ఆశ్చర్యపోయినాడు. ఇదేంటి, నేను ఒకటి అనుకుని కదా ఈయన ఒళ్ళో కూర్చుంది, ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. అరే, అసలు ఈ ప్రణాళిక పారలేదు, ఇంకో ఏదో ఎత్తు వెయ్యాలి, ఈయనకి ఎలాగైనా సరే కోపం తెప్పించాల్సిందే అనుకున్నాడు ఆ పిల్లాడు. సరే, ఈ పూజా సమయానికి వెళ్ళాడో ఏమో, ఆ పూజా క్రతువు అంతా అయిపోయింది. పిల్లాడు అతిథి అయ్యి వచ్చాడు అనుకున్నాడు ఆ ఏకనాథుడు. సరే, భోజనం వేళ అయిందని చెప్పి, ఆయన భార్య పేరు గిరిజాబాయి ఆమె పేరు. ఆ ఏకనాథుడి భార్య పేరు గిరిజాబాయి. ఈమె మధ్యాహ్నం భోజనం వేళ అయిందని చెప్పి వాళ్ళిద్దరికీ పీటలు వేసి విస్తరాకులు వేసి ఆ రోజు వండిన పదార్థాలన్నీ కూడాను వడ్డించి విస్తరలు ఇద్దరికి వడ్డించి నెయ్యి అభికరిద్దామని ఆమె నేల మీద కూర్చోబోతున్నది అంతే. అమాంతం ఏం చేశాట ఈ పిల్లవాడు, వెళ్ళి ఆమె వీపు మీద చటుక్కుని ఎక్కి కూర్చున్నట్ట. చిన్నపిల్లాడు కదండి. కూర్చునేటప్పటికీ ఈమె చూడండి, ఎవరైనా పరమ పురుషులతో సహచర్యం చేస్తున్న భార్యలు కూడా వాళ్ళల్లో ఉండే సుగుణాలు పునికి పుచ్చుకుంటారు అనటంలో అతిశయోక్తి లేదు. ఈమె కూడా చాలా జాగ్రత్తగా అరేరే అన్నీ పొదివి పట్టుకుంది ఆ పిల్లవాడిని. భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు కదా, జారి పడిపోతే దెబ్బ తగులుతుంది కదా. పొదివి పట్టుకొని ఉండేటప్పటికి ఏకనాథుడు అరేరే గిరిజ జాగ్రత్త, పిల్లవాడిని జాగ్రత్త అనేటప్పటికీ ఆమె అన్నదిట, అరేరే మీరు కంగారు పడమాకండి స్వామి, నేను మన గోపిని కూడా ఇలాగే వీపుని ఎక్కించుకొని పనులు చేసుకుంటూ ఉండేదానిగా, నాకు అలవాటే, పిల్లవాడిని నేను జాగ్రత్తగా పడకుండా పట్టుకుంటాలేండి, మీరు ఆసీనులు అవ్వండి అని చెప్పింది ఆవిడ. అనేటప్పటికీ ఈ పిల్లవాడికి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాల, నోట మాట రాలేదు. ఒక్కసారిగా ఆమె వీపు నుంచి దిగాడు. అసలు ఆ 200 బహుమతి తీసుకునే ఆ 200 సంగతి మర్చిపోయాడు ఈ పిల్లాడు. మర్చిపోయి చాలా ప్రేమగా పశ్చాత్తాపంతో, అంటే సిగ్గుపడ్డాడు. ఆ పిల్లవాడు చేసిన చర్య ఆ పిల్లవాడికే సిగ్గుపడేలా చేసింది ఆ పిల్లవాడిని. ఎందుకు? పరమభక్తుడు, కోపం రాలేదు, అసలు ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఎంతో అనునయంగా మాట్లాడుతున్నాడు. బహుశా ఈ పిల్లవాడు బహుమతి కోసం వెళ్ళాడు, ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలని వెళ్ళాడు. ఇదే పిల్లవాడు కాకుండా ఒక 25-30 సంవత్సరాల వయసు గల ఆయన వెళ్ళి, ఏమంటే ఏకనాథ్ గారు మిమ్మల్ని మీ శిరస్సు ఖండించాలండి నేను అని అంటే, నాయన యథేచ్ఛగా ఖండించుకో అనేంత సహృదయ భావన ఉన్నది ఆయనలో. అంటే భక్తి, ఆయనలో ఉండే భక్తి ఆయన ప్రవర్తన ఎట్లా ఆయన ఉండేలా ఎలా చేసింది, చాలా శాంతంగా. మేము ఈ పూజలు చేసామండి, ఆ వ్రతాలు చేసామండి, ఇది అనుష్ఠానం చేస్తున్నామండి, మేము ఆ క్షేత్రంలో ఇన్ని రోజులు ఉండొచ్చామండి, ఇవన్నీ కాదు. మనం ఉంటున్నది కలియుగంలోనే. కోపానికి ఎవ్వరూ వశపడకుండా ఉండం. కానీ ఆ కోపం వచ్చినప్పుడు కాస్త నిమ్మలించుకొని 2 నిమిషాలు నిమ్మలించుకుంటే అసలు ఏంటనేది అర్థమవుతుంది కదా. పసిపిల్లలు ఏవో నీళ్ళు పారబోస్తాడు, అమ్మ ఏం చేస్తుంది, పసిపిల్లాడు కదా, తెలియదు కదా, కొడితే ఆ నీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతాయా, చెంబులోకో గ్లాసులోకో వెళ్ళవు కదా. ఏం చేస్తుంది, ఒక క్లాత్ ఏదో తీసుకొచ్చుకొని అదంతా శుభ్రం చేసుకుంటుంది. అదే పిల్లాడు ఒక 15 సంవత్సరాలు వచ్చాక పారబోసాడు అనుకో, ఏరా నీకు చెయ్యి ఆ గ్లాసు పట్టుకునే పట్టుత్వం లేదా నీ చేతుల్లో, పొద్దున్నుంచి పని చేస్తున్నాను కదా, ఇంకా ఇంతసేపు చేయాలి నేను అని చిరు కోపం వస్తుంది అమ్మకి. వయసు రీత్యా వచ్చే కోపం ఒకటైతే, ఆ సహనం మనకి లేక వచ్చే కోపం కొంత. ఈయన సహనం ఎలా ఉన్నది, మూర్తీభవించిన సహనంట. అంటే సహనమే ఒక మనుష్య రూపంలో కనుక తిరగాడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారట ఆయన.
ప్రియ భగవద్బంధువులారా, కోపం అనేది వస్తుంది. కానీ ఆ వచ్చినప్పుడు మన ఇష్ట దైవాన్నో లేకపోతే మనకిష్టమైన ఒక సంఘటననో ఏదైనా సరే కాస్త మన జ్ఞాపకం చేసుకోగలిగితే మనలో ఉండే కోపం దానంతట అదే కొంత సమయానికి తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు కూడా రావు. ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుంది? కోపం వస్తుంది, రాకుండా ఉండదు. అసలు రాదు అని నేను చెప్పను. వచ్చిన కోపాన్ని కూడా నియంత్రించుకునే శక్తి మనం అలవర్చుకోవాలి. ఈ ఏకనాథుడికి కోపం అనేదే తెలియదు. అందుకని ఆయన అంత ప్రశాంతంగా ఉన్నాడు. అందుకని లోకారాధ్యుడైనాడు. అందుకని ఈవేళ ఈ సందర్భంలో మనం ఆయన్ని తలుచుకునే అవకాశం కలిగింది కదా. ఇటువంటి మంచి మంచి కథలు ఇంకా మనం చెప్పుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీహరి.